కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి కోర్టు రిమాండ్ విధించింది. ఎమ్మెల్యేతో సహా 15 మందిని 14 రోజుల పాటు జడ్జి రిమాండ్ విధించారు. ఇసుక వివాదంలో విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘాల నేమకల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపణలతో ఆయనతో సహా 34 మందిపై కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం విరూపాక్షిని చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. తాజాగా కోర్టు రిమాండ్ విధించింది. కాగా ప్రభుత్వం తీరుపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాసురపాలెంలో అరాచకం పరాకాష్ఠకు చేరింది అన్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అర్ధరాత్రి అరెస్టు చేయడం, శ్రీకాకుళంలో మాజీ మంత్రి సీతిరి అప్పలరాజుపై తప్పుడు కేసులు బనాయించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటం ఆగదని జగన్ హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరినాయుడు అందిస్తారు. హరినాయుడు, చెప్పండి. గుడ్ మార్నింగ్ భాను. టీడీపీ ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేకు రిమాండ్ విధించడం జరిగింది. టీడీపీ నేతలపై దాడి కేసులో అరెస్ట్. వైఎస్ఆర్పీ శ్రేణులు నిరసన అయితే తెలియజేయడం జరిగింది. టీడీపీ నేతలపై దాడి, హత్య, కారు ధ్వంసం కేసుతో పాటు పలు సెక్షన్ల కింద ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన అనుచరులు 15 మందికి ఆలూరు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. మనం దాదాపు ఈ నిమ్మకల్లు సంఘాల గ్రామంలో అక్రమ ఇసుక వ్యవహారంతో ప్రారంభమైన వివాదం రాజకీయ రంగు పులుముకొని తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిమ్మకల్లు గ్రామంలోని అక్రమంగా ఇసుక నిల్వ చేసిన వ్యవహారంపై ఇటీవల కేసు నమోదైంది. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ నాయకుడు గిరి, టీడీపీ నాయకులు గురునాథ్, సుధాకర్, నాగరాజు మధ్య వాగ్దానం చోటు చేసుకుంది. తనపై దాడి జరిగే అవకాశం ఉందంటూ గిరి ఎమ్మెల్యేకు విరూపాక్షికి సమాచారం అందించడం జరిగింది. ఈ సమాచారం అందుకున్న క్రమంలోనే ఎమ్మెల్యే విరూపాక్షి తన సోదరుడు శ్రీరాములు, తనయుడు చంద్రశేఖర్ తో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులతో పాటు నిమ్మకల్లు చేరుకొని స్థానికులు ఈ విషయం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు గురునాథ్ ఇంటి వద్ద మరోసారి వాగ్దానం చెలరేగే పరిస్థితి, అదుపు తప్పి ఇరు వర్గాల పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో అక్కడ ఉన్నటువంటి నాయకులకు కొందరికైతే ఆ రాళ్లు తగిలి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనడం జరిగింది. ప్రజలైతే భయాందోళనకు గురి కావడం, రాళ్ల దాడిలో ఘటనలోని ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు చేతికి గాయమైనట్లు సమాచారం. మరోవైపు టీడీపీ కార్యకర్త శేఖర్ కు తలకు తీవ్రమైన గాయాలు కాగా నాగరాజు సహా మరికొందరు గాయపడినట్లు తెలిసింది. క్షేత్రఘాతులను వెంపటి అక్కడి నుంచి ఆసుపత్రులకు తరలించడం. మరోవైపు నమోదైనటువంటి కొన్ని కేసుల్లో దర్యాప్తులో భాగంగా ఆలూరు ఎమ్మెల్యే భూసిని విరూపాక్షి పోలీసులు అదేవిధంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టుపై అదేవిధంగా పలుమార్లు మనం చెప్తూనే ఉన్నప్పటికీ ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక నిల్వ చేశారో ఆ ఇసుక నుంచి వచ్చినటువంటి పలు తగాదాలు పూర్తిగా రాజకీయ పొలముకు, అంటే ఎక్కడైతే ఎమ్మెల్యే సైడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సైడ్ కొందరు వ్యక్తులు, అదే విధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆ ఉసుకను నిల్వ చేశారో ఆ ఉసుక పైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినట్టు కొందరు వ్యక్తులు ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించడంతో పాటే ఆ పూర్తిగా ఆ గొడవనంతా అక్కడ నుంచి స్టార్ట్ అని చెప్పేసి కూడా అక్కడ కొందరు వ్యక్తులు అయితే తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత ఆలూరు ఎమ్మెల్యే భూసినేని విరూపాక్షి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వారి కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసినప్పటికీ నిన్న ఏదైతే ఈ అరెస్ట్ వాగ్దానం జరిగిందో అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో నిన్న ఆలూరుకి అయితే చేరుకోవడం, ఆ ఆలూరులో చేరుకుని అక్కడ ఉన్నటువంటి చిప్పగిరి పరిసర ప్రాంతాల్లోనే ఏదైతే స్టేషన్ ఉందో ఆ స్టేషన్ దగ్గర అందరూ కూడా చేరుకొని వివిధ శ్లోగాలతో కూడా నినాదాలు చేయడం జరిగింది. ఆందోళనలో మాజీ వైఎస్ఆర్సీపీ బివి రామయ్య, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డేగలపాటి జూటూరు రామయ్య, మహిళా నాయకులు శశికళ, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మండల కన్వీనర్ మల్లికార్జున, అరికెర వెంకటేశ్వర్లు, ఆలూరు నియోజకవర్గానికి చెందినటువంటి పలు నాయకులు, కార్యకర్తలు. మరోవైపు నిమ్మకల్లు ఘటన నేపథ్యంలో శాంతి భద్రతలు ఇలా వీక్షించడం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులైతే అదే విధంగా అక్కడ చిప్పగిరిలో చేరుకొని వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్న వాటిపైనైతే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ట్విట్టర్ ద్వారా కూడా వారి యొక్క అరెస్ట్ చేసిన దానిపై స్పందించడం జరిగింది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేసిన తీరుపై మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తీవ్రంగా మండిపడడం జరిగింది. అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేను అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తీరుపై జగన్ ఆదివారం ఎక్స్ లో సంచలన ట్వీట్ చేయడం జరిగింది. నరసూర పాలనలో అరాచక పరాకాష్టం, దాడి చేసిన వారికి రక్షణ, బాధితులపై కేసులు, రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు ఇలా
చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుంది? దాడి చేసిన వారు అధికార పార్టీ వాళ్ళైతే వారికి రక్షణ, దాడికి గురైన వారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళైతే వారిపైన కేసులు, బాధితులకు మేము అండగా నిలబడి ప్రజాప్రతినిధులపైన కేసులు ప్రశ్నిస్తే ప్రజాప్రతినిధులపైన ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన కేసులు ఎలా పెడతారు? ఆ కేసులు పెట్టిన వారిపై మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నైతే ట్విట్టర్ ద్వారా అయితే వారొక విలువైన సమాచారం ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే ఈ విషయం జరిగిందో ఆ విషయం పైన కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు ఎవరైతే మన జిల్లా నాయకులైతే ఎవరున్నారో అదేవిధంగా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్, అదేవిధంగా వైకుంఠ జ్యోతి, అదేవిధంగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి టీడీపీ పార్టీకి సంబంధించిన బాధితుల ఇంటి దగ్గరికి వెళ్ళి అదేవిధంగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆ ఇద్దరు మహిళా నాయకురాలైతే ఎవరైతే ఉన్నారో అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని ఆ కుటుంబ సభ్యులని నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రస్తుతానికి ఏం జరిగింది, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలాగున్నాయి, ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నాయని చెప్పేసి కూడా వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ ఉన్నటువంటి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు ఎవరైతే గుడిసె కృష్ణమ్మ అయితే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలతో నిర్వహించడం జరిగింది. ఏదైతే రౌడీ శ్రేణులుగా అదేవిధంగా ప్రజాపాలనలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పుడు మీరు రౌడీ పాలన చేస్తున్నారా లేకపోతే ఎమ్మెల్యే పాలన చేస్తున్నారా అంటూ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె సీతమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే విరూపాక్షని అయితే ప్రశ్నించడం జరిగింది. మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు దాదాపుగా అందరూ వారి యొక్క సేవ కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి మీరు ఈ విధంగా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తారా అంటూ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష పైన విరుచుకుపడడం జరిగింది. థ్యాంక్ యూ హరినాయుడు.